హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మీరు మోటివేషన్, మీరు డబ్బులు 1000 లక్షలు ఇవ్వకపోయినా మీరు మోటివేషన్ ఇస్తే, మీరు ఆదరిస్తే మేము ఎంతవరకైనా రీచ్ కాగలుగుతాం, ఏదైనా చెప్పగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ మాలో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా అందరు బాగుండ్రా? మరి ఎట్లేసిరా? మరి ఎట్లున్నారు? తిన్నారా? తెచ్చి టీ తాగిర్రా? అంటే తిన్నారా అంటే ఇక్కడ వాళ్ళకి కాదనమాట, ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకి తిన్నారా అని అర్థం. అంటే పడుకునే టైం అవుతుంది వాళ్ళకి, మనం లేచే టైం అవుతుంది, వాళ్ళు పడుకునే టైం అవుతుంది. టీ తాగిరా? టిఫిన్లు చేసిర్రా? మరి అంత మంచిదేనా? నేనైతే మంచిగున్నాను చెప్తున్నా, కానీ కొంచెం ఆరోగ్యం అయితే బాగాలేదు. మీకు వీడియోలో కూడా అప్పుడప్పుడు వస్తుండొచ్చు, ఏదైనా వాయిస్ స్లోగా కానీ, డల్గా కానీ, కోల్డ్ అట్లాంటివి ఏమైనా ఏర్పడుతుండొచ్చు. బట్ ఏంటంటే నేను ఒక్కసారి చూసుకుంటా ఫోను ఫ్లైట్లో ఉందా లేదా. ఎందుకంటే వీడియో పెట్టేటప్పుడు ఏంటంటే మాయరోగం వచ్చి దీనికి వెనకది ముందు వచ్చింది, ముందు వెనకొచ్చింది అన్నట్టు ఎప్పుడుదో యాడ్ అయింది నిన్న. సరిపోని, కాకపోతే మీనింగ్ ఏంటంటే మీనింగ్ అయితే వచ్చేసింది. నేను ఏం చెప్పదలుచుకున్నానో అది వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది. సో నో ప్రాబ్లం దానివల్ల నాకు. ఓకే అక్క, రీడింగ్లోకి వెళ్ళిపోదాం అని అనుకుంటురా? పోదాం తీయల్లా, ఊకే పోదాం పోదాం పోదాం, పోయి ఏం చేస్తాం? చూస్తాం, అంతే కదా. మీకు కావాల్సింది కదే, చూసిద్దాం. నేను కూడా అంటే ఇవాళ తొందరగానే చెప్పేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం అన్ఈజీగా ఉంది, చెప్పేద్దామని అనుకుంటున్నా. ఓకే, ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళకు ఉంటే తెలియజేయండి. అట్లా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏమన్నా అంటే మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. రామకృష్ణ త్యారో పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అమౌంట్ అయితే పేయబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అక్క, ఈ రోజుది కంటెంట్ ఏందక్క అని చెప్పేసి మీరు అడుగుతారు కదా. ఈ రోజు కంటెంట్ వచ్చేసి, మీరు ఎందుకో మీ లవర్ తోటి గొడవ పడుతున్నారు. మరి ఎందుకు గొడవ పడుతున్నారు? లవర్ అంటే నేను ఈరోజు చేసేది లవ్ రీడింగే. ఎందుకో మీ లవర్ తోటి గొడవ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏవో మాత్రం మీ మధ్యలో ఏవో ఇబ్బందులు, గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ లవర్ తోటి మీకు అండర్స్టాండింగ్ అనేది లేదు. దానివల్ల మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దాని గురించి అయితే చూసేద్దాం. అదే ఈరోజు మన కంటెంట్. మీరు మీ లవర్ తోటి గొడవ పడుతున్నారు. మీరు మీ పర్సన్ తోటి గొడవలు పడుతున్నారు అంటే మెయిన్గా లవర్ అనే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇంటెన్షన్కి వచ్చిందని నేను చెప్తున్నాను, నా మైండ్లోకి వచ్చిందని నేను తీసుకొని చెప్తున్నాను. కాబట్టి మీరు మీ లవర్ తోటో మీ బాయ్ ఫ్రెండ్ తోటో ఎందుకు గొడవలు పడుతున్నారు, రీజన్ ఏంటిది తెలుసుకోవడమే మన కాన్సెప్ట్. ఓకే, చూసిద్దాం మరి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. వీళ్ళు చూసే వాళ్ళకి ఎవరికైనా సరే మంచి రీడింగ్ రావాలని, వాళ్ళకు కూడా రెజనెంట్ అవ్వాలని, వాళ్ళ సమస్యలకు కూడా మంచి పరిష్కారం దొరకాలని కోరుకుంటూ, మరిగా నా చేతిలో ఏం లేదు, అంత గాడ్ చేతిలో ఉంటుంది, దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఇంకా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి వీళ్ళ లవర్కి, వీళ్ళ పర్సన్కి, వీళ్ళకు మరి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? పెళ్లి కాని వాళ్ళకైతే లవర్ కని అర్థం చేసుకోండి, పెళ్ళైన వాళ్ళకైతే మీ హస్బెండ్ కని అర్థం చేసుకోండి. కానీ ఎట్లనో కథ అర్థం చేసుకోండి. ఓకే, ఇట్లా పడిపోతే నేను మళ్ళీ 10 సార్లు షఫల్ చేయాల్సి వస్తుంది.
bottom of the deck. Celebrations. ఓకే, చూసేద్దాం మరి వీళ్ళ లవర్కి, వీళ్ళ పర్సన్కి, వీళ్ళకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మరి చూసేద్దాం. ఏందక్క అంటే ఈరోజు ఏం వసపిట్టలాగా నసవచ్చినట్టు వసపిట్టలాగా వాగుతలేవు అనుకుంటున్నారేమో. వాగుతలేనులా శాతం అయితే లేదు, అందుకని చెప్పేసి జ్వరం వచ్చింది గట్ల, అందుకని కొంచెం సైలెంట్ అన్నమాట. ఓపిక లేదు, హెడేక్ ఉంది. కాకపోతే వీడియో పోస్ట్ చేయకపోతే ఎందుకు పోస్ట్ చేయలేవు అక్క అని ఏదో లొల్లి పంచాయతీ మళ్ళా, అందుకని చెప్పేసి. అంటే మేము చేస్తలేం కదా అని చూసేవాళ్ళు మీరు ఎవరైనా అనుకుంటుండొచ్చు, లేకపోతే చేసిన వాళ్ళు కూడా చూసేవాళ్ళు అనుకుంటుండొచ్చు. చేసిన వాళ్ళు అనుకుంటారు అయ్యో అక్క అని చెప్పేసి, చేయను అని అనుకుంటారు మేము ఇక్కడ అడిగినాము అని చెప్పేసి. ఎవరు ఎట్లా అనుకున్నా నేను రిసీవ్ చేసుకున్నది ఒకటే పరంగా, అందరూ మనోళ్ళే, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మనోళ్ళే, అందరి ప్రాబ్లమ్స్ కూడా మనే. ఓకే సరే, మరి వీళ్ళ లవర్కి వీళ్ళకి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. గొడవలు జరిగినాయి, ప్రాబ్లమ్స్ అయినాయి, ఏదో ఇరిటేషన్లో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇరుక్కున్నారు. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలోనైతే కనిపిస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ డబ్బుల గురించి అయితే ఏదో మనీ పరంగా, ఆర్థికంగా డబ్బుల గురించి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళను ఎట్లనో డిస్టర్బ్ అయ్యారు. మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేద్దాము, డబ్బులతోటి కూడుకున్న లైఫ్ లీడ్ చేద్దాం, మంచిగా ఉండాలి, ఆర్థికంగా మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు. అంతకుముందు వరకు మంచిగానే నడిచింది. కాకపోతే సడన్గా ఎస్ ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే కత్తి మీద సాములాగా తయారైంది. మీ జీవితం నరకం లాగా తయారైంది. మీకు బాధ అవుతుంది, మీకు ఎవరితో చెప్పుకోవాలని అర్థమవుతలేదు. మీరు అనుకున్నారు తనే నా ప్రపంచం, ఆయననే నా ప్రపంచం, నేను ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు. అన్నీ అనుకున్నారు, తనే మీ ప్రపంచం అనుకున్నారు, ఆయననే మీ ప్రపంచం అనుకున్నారు. కానీ సడన్గా అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ 8 of Wands వచ్చింది. 8 of Wands వచ్చిందంటేనే గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఇంకా కేసులు, కోర్టులు, ఇక లేనిపోని అన్నీ అంటేనే ఇక్కడ బర్డెన్స్, అన్ని బరువులు, బాధ్యతలు అన్నీ కూడా నెత్తికేసుకొని కొట్టుకున్నట్టు ఇక్కడ నైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ వచ్చిందంటే ఈ వీటన్నిటికీ కూడా ఈ సమస్య పైన ఈ సమస్యలన్నిటికి కూడా చెక్బడి మీరు ఇంతకుముందులాగా మంచిగా ఉంటారని, మంచిగా ఉండాలని డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డు అంటే నేను మళ్ళీ అందరికీ కూడా చెప్తా. ఇప్పుడు అందరూ నన్ను ఏం అడగరు. డెత్ కార్డు అంటే మామూలుగా అర్థమే. ఈ సమస్యలకు చెక్ పడ్డప్పుడే ఈ డెత్ కార్డు వస్తుంది. అంటే డెత్ కార్డు వచ్చిందని అంటే అక్కడికి అవి స్టాప్ అయిపోయి మళ్ళీ రీయూనియన్ స్టార్ట్ అవుతుందని అర్థం. డెత్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, వద్దనుకొని వెళ్ళిపోయారో, గొడవలు పడి వెళ్ళిపోయారో, ఏమయ్యారో నాకు తెలియదు. కాకపోతే వాళ్ళ దృష్టిలో మీరైతే ఒక స్టార్ లాగా ఉన్నారు. ఓకే, ఒక స్టార్ లెవెల్లో మీరైతే ఉన్నారు, అదైతే కన్ఫామ్ అండి. ఆ విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. స్టార్, మీరు వాళ్ళ దృష్టిలో స్టార్. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకోసం గొడవలు పడుతున్నారు. 5 of Swords వచ్చింది. ఇక్కడ గొడవలు అయితే పడుతున్నారు. మస్తుగా లొల్లులు, పంచాయతీలు అయితే మస్తుగానే జరుగుతున్నాయి. 1 man army, Page of Swords. ఇక్కడ 1 man army, ఒక్కరు ఫైటింగ్ చేస్తున్నారు. ఒక్కరు 10 మంది వన్ సైడ్ అయితే ఈ పర్సన్, మీ లవరు, మీ పర్సన్, మీ పార్ట్నర్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, ఒక్కరు ఒక సైడ్ ఉండి ప్రయత్నం చేస్తున్నారు మీ గురించి. ఒక సైడ్ ఉండి మీకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిది.
ఆయన వెతుక్కుంటున్నారు. నేను ఇవన్నీ చేసిన, ఇట్లా దూరం పెడుతున్నా, గొడవలు పడుతున్నా అని చెప్పేసి నా పర్సన్, నా పార్ట్నరు, నా లవరు, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అపార్థాన్ని చేసుకుంటుర్రేమో అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడ ఈ కార్డు మీకు కనిపిస్తలేదు కాబట్టి నేను చూపిస్తాను. ఓకే, వెతుక్కుంటున్నారు, తనలో తానే వెతుక్కుంటున్నారు. ఎక్కడ, ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నా మనిషి ఇది, ఇట్లా నేను ఏం చేయాలని చెప్పేసి వెతుక్కుంటున్నాను. నా లవర్ ఏది, నా పార్ట్నర్ ఏది, నా పర్సన్ ఏది, నా ముందు జీవితం ఏది, నా గతం ఏది, నా భవిష్యత్ ఏది అని చెప్పేసి అయితే ఎత్తుక్కుంటారు. అన్ననో చెల్లెనో తమ్ముడో మరి అక్కనో తెలియదు. ఓకే, అయితే ఎత్తుక్కుంటారు. ఇక్కడ ద ఎంపరర్, ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ అయితే ఉన్నారో ద ఎంపరర్ చెప్పరు, ఏం చెప్పరు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేనే ఫేస్ చేసుకోవాలి. అవతల వాళ్ళకి నేను ఈ విషయాన్ని చెప్తే చులకనగా అయిపోతా కాబట్టి ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పను, నాలోనే దాచుకుంటా. ఇన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే ఫేస్ చేసుకుంటా. నేను చెప్పను, నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను అనే రకం. ఇంకోటి, ఇక్కడ మీరు కూడా అదర్వైజ్గా లవ్ ఆఫర్ వచ్చినా, వేరే వాళ్ళ ద్వారా లవ్ ఆఫర్ వచ్చినా అది తీసుకోకుండా నా పర్సన్ నాకు వస్తారు కదా, నా మనిషి నా దగ్గరికి వస్తారు కదా అని చెప్పేసి మీరు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓకే, చూసిద్దాం క్లారిఫికేషన్. డివైన్ మంచి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసేయండి. వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, మరి స్టాప్ ఉందా, వీళ్ళ బాండింగ్ ఎంతవరకు ఉంది చూద్దాం. వీళ్ళ పర్సన్కి అండ్ మెయిన్గా లవర్కి వచ్చింది కాబట్టి లవర్స్కి అవుతుంది, రెజనేట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. లవర్స్ ఆర్ పార్ట్నర్స్కి రెజనేట్ అవుతుంది 99%, 100%. ఓకే, క్లారిఫికేషన్ అయితే తీసేసుకుందాము. మరి వీళ్ళ లవర్కి, వీళ్ళ పార్ట్నర్కి, వీళ్ళకు ఏంది గొడవ, మరి వీళ్ళు ఎందుకు, ఏ సిచ్యువేషన్ నుండి గొడవలు పెట్టుకుంటారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి గొడవలు పెట్టుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళ వల్లనే గొడవలు పెట్టుకుంటున్నారు అయితే చెప్పగలుగుతా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు దీంట్లో, ఎందుకంటే నా కంటెంట్ థర్డ్ పార్టీ కాదు. దీంట్లో గొడవలు జరుగుతున్నాయి మీకు. ఓకే, ఒకవేళ వాళ్ళున్నారా వీళ్ళున్నారా అని చెప్పేసి నాకు ఒకవేళ కామెంట్ బాక్స్లో యూట్యూబ్లో కామెంట్ పెట్టకండి. పెట్టాలనుకుంటే, చెప్పాలనుకుంటే వాట్సాప్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. కొంతమంది అడుగుతుంటారు థర్డ్ పార్టీ రిమూవ్ లేదా అక్క అని చెప్పేసి. ఉంటుంది, ఎందుకు ఉండదండి, ఉంటుంది. ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, వాట్సాప్లో అడగండి, చెప్తాను. అమౌంట్ ఎంత అక్క అంటారు, ఓకే అడగండి, చెప్తాను, వాట్సాప్లో అడగండి. ఓకే, గొడవలు ఎందుకు అవుతున్నాయంటే ఇక్కడ ఏమొచ్చింది, లవ్ ఆఫర్ వచ్చినా మీరు తీసుకుంటలే. యాక్చువల్లీ మీరు ఏదో మీ పర్సన్కో, మీ లవర్కో ఏదో అయితే దాస్తలేరు, నేనేం దాయలేదు, దాస్తలేను అని చెప్పేసి చెప్పొద్దు. ఏం దాచిరో నాకు తెలియదు. అంటే ఎట్లా చెప్తున్నావు అక్క అంటే, ఇక్కడ లవ్ ఆఫర్ మీకు చేసారు, అది మీరు తీసుకోలేరు, కాకపోతే తీసుకున్నారు అనుకుని అపోహలో ఉండిపోయిరేమో. మేబీ మీ పార్ట్నరు తీసుకున్నారు అనుకుని అపోహలో ఉండిపోయిరేమో, అదే గొడవ కావచ్చు నాకు తెలిసి. ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఆలోచన అయితే మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ సేమ్ టైం అట్లనే ఏమంటారు, ఇంట్లో కూడా బర్డెన్స్, సమస్యలు ఫేస్ చేసుకుంటూ 8 ఆఫ్ సోర్స్ వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్లో, ఇబ్బందిలో, ఇట్లా కట్టడి చేసినట్టు, ఒక జైలు వేసినట్టు, ఒక నరకం చూసినట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే, ద హై ప్రెసిడెన్స్ మిమ్మల్ని గతంలో ఒక రాణిలాగా చూసుకున్నారు, ఒక మంచి రాజు, మీరు కూడా ఒక మంచి రాజులాగా చూసుకున్నారు, రాణిలాగా చూసుకున్నారు. బోత్ ఆఫ్ యూ ఇది ఇద్దరికి వర్తిస్తుంది, ఇది ఇద్దరికి వర్తిస్తుంది అని చెప్తున్నా. ఇద్దరికి వర్తిస్తుంది ఖచ్చితంగా. కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేశారు. క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ
ఫ్యూచర్లో మీతో బాగుండాలి, కలిసి ఉండాలి, అందరిని ఒప్పించుకోవాలి, అందరితో మెప్పించుకోవాలి, మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలి, మంచి ఇల్లు సంసారం పిల్లలు ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలని మీ లవర్ అయితే, మీ పర్సన్ అయితే, మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది అనుకుంటున్నారు. అండ్ రెండు విషయాలలో జగులవుతున్నారు. అటు ఫ్యామిలీయా, ఇటు లవరా, పార్ట్నరా, అదర్సా సంథింగ్. ఇటు ఫ్యామిలీయా, అటు తల్లిదండ్రుల, ఇటు నా పర్సనా, నా లవరా, లేకపోతే ఎట్లా అని చూసేది ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి, మగవాళ్ళకైతే ఆడవాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి, లవర్ అయితే మీ లవర్కి. ఇక నేను ఇంతకు మించి నేను క్లారిఫికేషన్ ఇవ్వలేను. ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకే, రెండు విషయాలలో చాలా జగులవుతున్నారు. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చింది. మీరు వచ్చేసి వెయిటింగ్, అక్కడ ఈగోయిస్ట్ పర్సన్ వచ్చింది కదా, ఈగోయిస్ట్ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. గొడవలు పడడం ఎందుకు, బాధపడడం ఎందుకు? ఓకే, సరే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ వాన్స్, మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ వాన్స్, మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. మీకేం కూడా ఈగో తక్కువ లేదు, వాళ్ళకేం కూడా తక్కువ లేదు. ఓకే, ఇద్దరు కూడా ఇక్కడ వచ్చింది దాని పరాలని చెప్పేసి. ఓకే, మీరు అందని దానికోసం పరిగెత్తకండి, అందిన దాంట్లో సంతోషంగా ఉండండి అని నేను చెప్తున్నా. ఓకే, పెట్టుకల్స్ కోసము, డబ్బుల కోసము, దేనికోసము మిమ్మల్ని అమితంగా ఇష్టపడే మీ ప్రేమను వదిలేసుకొని పోతే మిగిలేది ఎండమావి మాత్రమే. ఆడ ఏముండయి. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా తాగడానికి పనికిరావు. ఓకే, సముద్రంలో చాలా నీళ్లు ఉంటాయి, కానీ అవి తాగలుగుతామా? తాగలేము. సముద్రంలో చాలా నీళ్లు ఉంటాయి, తాగలుగుతామా? తాగలేము. గట్లనే అదే ఒక ఏమంటారు, ఓ బిందెడు మంచినీళ్ళు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఉన్నా కానీ తాగుతాం. గట్లన్నమాట. దానికోసం ఆరాట పడడానికంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం బెటర్ అని నేను అనుకుంటా. మీరేమనుకుంటారో ఇక నాకైతే తెలియదు, కానీ నేనైతే గట్లా అనుకుంటా. ఓకే, ఇప్పటికీ కూడా మీ లవర్ దృష్టిలో, మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఒక టెంపరెన్స్, ఒక రాణి లెవెల్లోనే మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, మీరు ఎంత ఈగోయిస్ట్ పర్సన్ అయినా, మీరు ఏదైనా ఒక రాణిలాగా, మీరు యాజ్ యూజువల్గా ఇద్దరు ఈగోయిస్ట్ పర్సనే అయినప్పటికీ కూడా ఇద్దరు బయటపడరు, ఈగోయిస్ట్ పర్సనే. కానీ గొడవలు జరుగుతున్నాయంటే ఈగో అనేది కొంచెం తీసి పక్కన పెడితే కొంచెం అంటే తగ్గుతుందని అర్థం. ఈగో అన్నది చిన్న పదమే, కానీ అది చాలా బంధాలని, చాలా రిలేషన్స్ని, చాలా వాటిని బ్రేక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా అందుకోసం అని చెప్పేసి కొంచెం ఈగో అన్నది తీసి పక్కన పెడితే బాగుంటుందని నా మీనింగ్, అంతే, ఇంకేం లేదన్నమాట. ఓకే, టెంపరెన్స్ రాణిల వల్ల మీరు ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ దృష్టిలో, మీ లవర్ దృష్టిలో ఉన్నారు. అక్క గొంతు స్లోగా వస్తుంది అని అనుకోవద్దు. గొంతు స్లోగా వస్తుంది, వినిపించట్లేదు అని అనుకోవద్దు. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వినిపిస్తలేదేమో, ఎందుకంటే మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద మూమెంట్. ఓకే, అట్లనమాట. ఓకే, అయితే ఇప్పుడు గుడులు గోపురాలు సందర్శిస్తున్నారు. మీరు కలవాలి, మీరు కలిస్తే బాగుంటుంది, మీరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి గుళ్ళు గోపురాలు అయితే మీరును అండ్ అదర్వైజ్గా మీ పార్ట్నర్ కూడా తిరుగుతున్నారు. పైనకి మాత్రం గొడవలు పడుతున్నారు. మరి మీకు జస్టిస్ ఏమిస్తారు? జస్టిస్ అయితే ఉందా లేదా? మరి మీ లైఫ్ ఎట్లుండబోతుంది? ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, వీళ్ళకైతే మెసేజ్ అయితే మంచి మెసేజ్ ఇవ్వండి. ఓకే, లుక్ ఫర్ ఏ సైన్. లుక్ ఫర్ ఏ సైన్ అంటే మీరు
దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి నమ్మండి. ఓకే. ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే, మీరు నమ్మచ్చు, ఇదే నిజం. దేవుని ఫస్ట్ మీరు నమ్మండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ బాగాలేదంటే ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు. ఓకే. ఇంకోటి రిసొల్యూషన్, మీరున్న దాంట్లోనే అంటే జగిలి కాకుండా స్ట్రగుల్ కాకుండా రీసొల్యూషన్ వెతకండి. ఎందుకంటే మీరు బాధపడి ఇంకోళ్ళని బాధ పెట్టకండి అని అర్థం. ఓకే. కాంప్రమైజ్ కమ్మంటున్నారు. ఓకే. మన ఏంజల్స్ అయితే కాంప్రమైజ్ కమ్మని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సొమ్ము లక్షలు ఏం పోవండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.